కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మొదటి లైన్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి లైన్లో ఏముందంటే, అక్కడ చక్కటి మాట ఏముందంటే, విశ్వాసమును బట్టి. విశ్వాసం అనేది చాలా అవసరం. ఈనాడే కాదు, ఎప్పుడైనా సరే విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం ఎప్పుడైతే మనకి కలిగి ఉంటుందో అప్పుడు మనము దేవుని సన్నిధికి వస్తాం. విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవునితో నడుస్తాం. విశ్వాసం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనము బాప్తిసం కూడా తీసుకుంటాం. విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దేవుని సన్నిధికి కూడా వస్తాం. విశ్వాసం అనేది చాలా అవసరము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని రాజ్యానికి చేరుట అసాధ్యం. కాబట్టి విశ్వాసం అనేది చాలా అవసరం. నీవు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు విశ్వాసము కలిగి ఉండు. ఒక కుక్కకు ఉంటుంది యజమాని మీద విశ్వాసం. అలాగే మనకు కూడా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆయన భూమి ఆకాశము కలగజేసిన వాడని విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన నిన్ను మనందరినీ దేవుడు సృష్టించాలని విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన నమ్ముకుంటేనే మనకి మోక్షం, ఆయన నమ్ముకుంటేనే మనకి దేవుని రాజ్యం ఉంది, ఆయన నమ్ముకుంటే పాపక్షమాపణ పోతుంది అని విశ్వాసము కలిగి మనం ఉన్నట్టయితే దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఈ వాక్యం వింటున్న నీవు కూడా విశ్వాసమును బట్టి నబాబు దేవునితో నడిచినట్టు నీవు కూడా విశ్వాసమును బట్టి దేవునితో నడచాలని దేవుని ఒక వాక్యము మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్.